ఈరోజు మనం ఆప్టిక్స్ దృశ్యశాస్త్రంలో వర్ణ విపదనాన్ని తగ్గించే పద్ధతుల గురించి నేర్చుకుందాం. వర్ణ విపదనాన్ని తగ్గించడాన్ని లేదా నివారించడాన్ని అవర్ణత అంటారు. ఒక కుంభాకార కటకాన్ని తీసుకున్నట్లయితే దీనివల్ల వర్ణ విపదనం ఎలా ఏర్పడుతుంది? తెల్లని కాంతి కిరణాలు కటకం మీద పడినప్పుడు వక్రీభవనం తర్వాత ఎర్రని కాంతి కిరణాలన్నీ ఎఫ్ఆర్ అనే బిందువు వద్ద, వైలెట్ కాంతి కిరణాలన్నీ ఎఫ్ఈ వద్ద కేంద్రీకరింపబడతాయి. మిగతా రంగులన్నీ కూడా ఈ రెండు బిందువుల వద్ద కేంద్రీకరింపబడతాయి. ఫలితంగా తెల్లని వస్తువు యొక్క ప్రతిబింబం తెల్లగా ఉండకుండా వివిధ వర్ణాలతో కూడి ఉంటుంది. దీన్నే మనం వర్ణ విపదనం అంటాం. మరి ఈ కుంభాకార కటకంలో వర్ణ విపదనం ఎటువైపు ఏర్పడింది అంటే కటకానికి రైట్ సైడ్ ఏర్పడుతుంది. అంతేకాకుండా కాంతి పతన కాంతి యొక్క దిశలో ఉండటం చేత ఈ వర్ణ విపదనాన్ని మనం ధనాత్మకంగా తీసుకుంటాం. అదే ఒక పుటాకార కటకాన్ని తీసుకున్నట్లయితే ఇందులో వర్ణ విపదనం అనేది కటకానికి లెఫ్ట్ సైడ్ ఏర్పడుతుంది. పతన కాంతి దిశకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల వర్ణ విపదనాన్ని మనం రుణాత్మకంగా తీసుకుంటాం. కాబట్టి వర్ణ విపదన దోషాన్ని తగ్గించాలి అంటే ఒక కుంభాకార కటకాన్ని పుటాకార కటకంతో జత చేయటం ద్వారా తగ్గించవచ్చు. ఎందుకంటే ఒక ప్లస్ ని ఒక మైనస్ ని కలిపితే 0 అయ్యే విధంగా మనం ఒక సరి అయిన కాంబినేషన్ తో ఒక కుంభాకార కటకాన్ని ఒక పుటాకార కటకంతో జత చేయటం ద్వారా ఏర్పడేటటువంటి ఈ సంయోగాన్ని, కాంబినేషన్ ని అవర్ణక యుగ్మకం అంటాం. దీన్ని ఉపయోగించి మనం వర్ణ విపదన దోషాన్ని తొలగించవచ్చు. కాబట్టి మనం ఈ రోజు క్లాసులో రెండు కండిషన్స్ ని డిరైవ్ చేయబోతున్నాం. ఒకటి, రెండు కటకాలు ఒకదానికొకటి తాకుతూ ఉంచినట్లయితే ఆ కటక సంయోగం అవర్ణక యుగ్మకం కావడానికి షరతు. రెండవది ఏంటి అంటే రెండు కటకాలని ఒకదానికొకటి సహాక్షంగా కొంత దూరంగా ఉంచినప్పుడు ఆ కటక సంయోగం అవర్ణక యుగ్మకం కావడానికి షరతు. ఈ రెండింటిని మనం ఈ రోజు క్లాసులో డిరైవ్ చేద్దాం. దీనికంటే ముందుగా మనం ఒక సింగిల్ లెన్స్ తీసుకున్నప్పుడు ఆ కటకం యొక్క నాభ్యంతరానికి వక్రీభవన గుణకానికి మధ్య రిలేషన్ 1/f = μ-1 × 1/r1 - 1/r2 అవుతుంది. ఈ ఈక్వేషన్ ని మనం డిఫరెన్షియేట్ చేసినట్లయితే, రెండు వైపులా ఆ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ d(1/f) రైట్ సైడ్ μ-1 ని డిఫరెన్షియేట్ చేద్దాం, dμ మైనస్ d(1) అంటే కాన్స్టెంట్ కాబట్టి అది 0 అయిపోతుంది. ఇక మిగిలింది ఏంటి అంటే 1/r1 - 1/r2. ఇప్పుడు ఈ రెండవ ఈక్వేషన్ ని మొదటి ఈక్వేషన్ తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏ విధంగా మారుతుందో చూడండి. లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రెండవ ఈక్వేషన్ లో లెఫ్ట్ సైడ్ ఏముంది చూడండి, d(1/f) బై ఫస్ట్ ఈక్వేషన్ లో లెఫ్ట్ సైడ్ ఏముంది 1/f. సో d(1/f) బై 1/f = రైట్ సైడ్ టర్మ్స్ చూద్దాం. రెండో ఈక్వేషన్ లో చూడండి dμ × 1/r1 - 1/r2 అండ్ ఫస్ట్ ఈక్వేషన్ లో రైట్ సైడ్ ఏముందో చూడండి μ-1 × 1/r1 - 1/r2. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్నటువంటి ఈ పదము, డినామినేటర్ లో ఉన్నటువంటి ఈ పదం రెండు ఒకదానికొకటి క్యాన్సిల్ అవుతాయి. ఇక మిగిలేది ఏంటి అంటే రైట్ సైడ్ dμ/μ-1. బట్ దీన్ని ఏమంటారు? నిర్వచనం ప్రకారం dμ/μ-1 ని మనం విక్షేపణ సామర్థ్యం అంటాం. దాని యొక్క సింబల్ ఏంటి అంటే ఒమేగా. మరి లెఫ్ట్ సైడ్ ఏమవుతుందో చూడండి, d(1/f) బై 1/f. సో 1/1/f అంటే అర్థం ఏంటి? అది న్యూమరేటర్ లోకి వెళ్ళినప్పుడు f అవుతుంది. సో f × d(1/f) = ఒమేగా. సో దీని నుంచి d(1/f) ఎంత అంటే f ని రెండో వైపు తీసుకెళ్తే డినామినేటర్ లోకి వచ్చేస్తుంది. సో d(1/f) = దేనికి సమానము అంటే ఒమేగా/f కి సమానం. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ఇప్పుడు మొదటి కండిషన్ ఏంటో చూడండి. మనం తీసుకున్నటువంటి రెండు కటకాల యొక్క నాభ్యంతరాలు f1 f2 అనుకుందాం. ఈ రెండు కటకాలని మనం ఎలా ఉంచాము అంటే ఒకదానికొకటి తాకుతూ ఉంచినట్లయితే ఆ రెండు కటకాల యొక్క ఫలిత నాభ్యంతరానికి లేదా తుల్య నాభ్యంతరానికి ఫార్ములా 1/f = 1/f1 + 1/f2 అవుతుంది. మరి ఈ ఈక్వేషన్ ని మనం డిఫరెన్షియేట్ చేసినట్లయితే అంటే రెండు వైపులా అవకలనం చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ చూడండి d(1/f)
1/f is equal to రైట్ సైడ్ రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి d of 1/f1 ప్లస్ రెండవ పదం d of 1/f2 అవుతుంది. కానీ మనం ఇప్పుడే ఒక చిన్న ఫార్ములా బై హార్ట్ చేస్తున్నాం. ఏంటది? d of 1/f is equal to ఎంత అనుకున్నాం? ఒమేగా/f అనుకున్నాం. అటువంటప్పుడు d of 1/f1 ఎంత అవుతుందో చూడండి. మొదటి కటకం యొక్క నాభ్యంతరం కాబట్టి d of 1/f1 is equal to మొదటి కటకం యొక్క విక్షేపణ సామర్థ్యం ఒమేగా1/f1 రాసుకోవచ్చు ఈ ఫార్ములా ప్రకారం. అదే విధంగా రెండవ కటకానికి ఏమని రాయొచ్చు? ఒమేగా బదులు ఒమేగా2, ఎఫ్ బదులు f2 అని రాసాం. కాబట్టి ఈ d of 1/f1, d of 1/f2 విలువలను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దీని బదులు ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆ ఈక్వేషన్ ఎలా వస్తుందో గమనిద్దాం. d of 1/f is equal to ఒమేగా1/f1 ప్లస్ ఒమేగా2/f2 అవుతుంది. కానీ ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ అంటే ఏంటో చూడండి. మనం తీసుకున్నటువంటి ఈ రెండు కటకాల యొక్క కటక సంయోగం యొక్క తుల్య నాభ్యంతరాన్ని మనం క్యాపిటల్ ఎఫ్ అని రాసాం. మరి ఈ కటక సంయోగం అనేది వర్ణ విపదన దోషాన్ని తొలగించాలి అంటే ఇక్కడ కండిషన్ ఏంటో చూడండి. ఈ కటక సంయోగం మీద తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. మరి ఈ 7 రంగులు ఈ సంయోగం మీద, ఈ కటక సంయోగం మీద పడినప్పుడు ఈ వక్రీభవనం చెందిన కాంతి కిరణాలన్నీ కూడా ఎక్కడ కేంద్రీకరింపబడాలి అంటే అన్ని రంగులు కూడా ఒకే బిందువు వద్ద కేంద్రీకరింపబడాలి. అప్పుడే మనకు తెల్లని వస్తువు యొక్క ప్రతిబింబం తెల్లగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ గమనించిన విషయం ఏంటి అంటే ఈ కటక సంయోగం అనేది వర్ణ విభజన దోషాన్ని తొలగించాలి అంటే, అవర్ణక యుగ్మకం కావాలి అంటే అన్ని రంగులు కూడా ఒకే బిందువు వద్ద కేంద్రీకరింపబడాలి. కాబట్టి వాటి యొక్క ఫోకల్ లెంత్ నాభ్యంతరం ఎఫ్ అనేది ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. కాబట్టి ఎఫ్ స్థిరం కాబట్టి డిఫరెన్సియేషన్ చేసినప్పుడు ఆ వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. d of f 0. d of f 0 అంటే d of 1/f కూడా ఎంత అవుతుంది? 0 అయిపోతుంది. కాబట్టి ఈ విలువని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0 is equal to ఒమేగా1/f1 ప్లస్ ఒమేగా2/f2. సో ఈ ఫార్ములాలో ఒమేగా1/f1 ప్లస్ ఒమేగా2/f2 ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఈ ప్లస్ ని రెండో వైపు తీసుకెళ్ళండి. ఒమేగా1/f1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా2/f2. లేదా ఎఫ్ లు ఒకవైపు తీసుకురండి. f1/f2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా1/ఒమేగా2. అంటే ఈ కాంబినేషన్ ఇది అవర్ణక యుగ్మకం అవటానికి షరత్ ఏమిటి అంటే f1/f2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా1/ఒమేగా2. అంటే ఆ కటకాల యొక్క మనం తీసుకున్న రెండు కటకాల యొక్క నాభ్యంతరాలు వాటి యొక్క విక్షేపణ సామర్థ్యాల నిష్పత్తికి ఎలా ఉన్నాయి అంటే అనుపాతంలో ఉన్నాయి అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఒక నెగిటివ్ సైన్ అనేది కనిపిస్తుంది రెండిటి మధ్య. ఈ రుణగుర్తు యొక్క అర్థాన్ని ఎలా చెప్తామో చూడండి. సాధారణంగా పదార్థాల యొక్క విక్షేపణ సామర్థ్యాలు ఎప్పుడూ కూడా పాజిటివ్ ధనాత్మకంగా ఉంటాయి. ఒమేగా1, ఒమేగా2 ప్లస్లు అవుతాయి. కాబట్టి f1/f2 విలువ ఏమవుతుంది? ఇది మైనస్, ఇవి రెండు ప్లస్లు అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. f1/f2 ఎప్పుడు కూడా ఏమవ్వాలి? నెగిటివ్ అవ్వాలి. మరి f1/f2 నెగిటివ్ అవ్వాలి అంటే ఒక కటకం అంటే లేదా ఒక ఫోకల్ లెంత్ ఒక నాభ్యంతరం అనేది ప్లస్ అయితే రెండోది ఏమవ్వాలి? మైనస్ అవ్వాలి. అప్పుడే వాటి యొక్క నిష్పత్తి మైనస్ అవుతుంది. మరి మనం ఏ కటకం యొక్క నాభ్యంతరాన్ని ప్లస్ గా తీసుకుంటాము అంటే సాధారణంగా కాన్వెక్స్ లెన్స్ అంటే ఒక కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ గా, పుటాకార కటకం యొక్క నాభ్యంతరం ఎప్పుడు కూడా మనం నెగిటివ్ గా తీసుకుంటాం. కాబట్టి ఈ అవర్ణక యుగ్మకాన్ని చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఎటువంటి కటకాలు తీసుకోవాలి అంటే ఒకటి కుంభాకార కటకం, దాన్ని దేంతో జత చేయాలి? రెండవ దాంతో ఒక పుటాకార కటకంతో జత చేయాలి. సాధారణంగా తక్కువ విక్షేపణ సామర్థ్యం కలిగి క్రౌన్ గ్లాస్ తో చేసినటువంటి కుంభాకార కటకాన్ని దేంతో కలుపుతారు అంటే ఎక్కువ విక్షేపణ సామర్థ్యం కలిగి ఫ్లింట్ గ్లాస్ తో చేసిన పుటాకార కటకంతో కలుపుతారు. ఎలా అతికిస్తారో చూడండి. కెనడా బాల్సమ్ అనే ఒక పదార్థంతో ఈ రెండింటిని ఈ విధంగా అతికిస్తారు. ఇలా అతికించగా ఏర్పడినటువంటి ఈ కటక సంయోగం ఉపయోగించి మనం వర్ణ విపదనాన్ని తొలగించవచ్చు. ఇలా ఏర్పడినటువంటి ఈ కటక సంయోగాన్ని అవర్ణక యుగ్మకము అంటారు. ఈ విధంగా మనం రెండు కటకాలను ఒకదానితో ఒకటి జతపరిచినప్పుడు అవర్ణక యుగ్మకం కావడానికి షరతుని గురించి నేర్చుకున్నాం. ఇక రెండవ టాపిక్ ఏంటో చూడండి. ఒకదానికొకటి సహాక్షంగా కొంత దూరంగా ఉంచినటువంటి కటకాలు అవర్ణక యుగ్మకం కావడానికి షరతుని మనం ఇప్పుడు డిరైవ్ చేద్దాం.
మనం తీసుకున్నటువంటి రెండు కటకాల యొక్క నాభ్యంతరాలు F1, F2 అనుకుందాం. వాటి యొక్క విక్షేపణ సామర్థ్యాలు ఒమేగా1, ఒమేగా2 అనుకుందాం. మరి వాటి మధ్య ఉన్న దూరాన్ని x అనుకున్నట్లయితే వాటి యొక్క ఫలిత నాభ్యంతరానికి ఫార్ములా 1/f is equal to 1/f1 plus 1/f2 minus x by f1, f2. మరి ఈ ఈక్వేషన్ ని రెండు వైపులా డిఫరెన్షియేట్ చేసినట్లయితే d of 1/f is equal to d of 1/f1 ఫస్ట్ పదం, రెండో టర్మ్ d of 1/2 మైనస్ d of x by f1, f2 అవుతుంది. సో ఇక్కడ ఈ పదాన్ని డిఫరెన్షియేట్ చేయాలి అంటే మన మ్యాథ్స్ లో uv ఫార్ములా తీసుకుందాం. d of uv is equal to u into dv plus v into du. అదే విధంగా ఈ రెండు పదాలు అలానే రాసుకుందాం. ఈ పదం చూడండి, x by f2 ని u అనుకుందాం, u into du, v into du, d of 1/f1 minus x by f1 ని u అనుకుంటే dv, d of 1/f2 అవుతుంది. ఇక d of 1/f1, d of 1/f2 విలువలు ఏంటి అంటే ఈ ఫార్ములా ప్రకారం d of 1/f is equal to ఎంత, ఒమేగా బై f. ఆ ఫార్ములా ప్రకారం d of 1/f ని మనం ఒమేగా1/f1 అని రాసుకోవచ్చు, d of 1/f2 ని ఒమేగా2/f2 అని రాసుకుందాం. ఈ వాల్యూస్ ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. d of 1/f is equal to ఒమేగా1/f1 ప్లస్ ఒమేగా2/f2 మైనస్ x/f2. d of 1/f1 బదులు ఏం రాసుకోవాలి, ఒమేగా1/f1 మైనస్ x/f1 ఇంటూ ఒమేగా2/f2. వాల్యూస్ జస్ట్ అక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేసాం. మరి ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి అవర్ణక యుగ్మకం అంటే ఆ కటక సంయోగం యొక్క ఫలిత నాభ్యంతరం తుల్య నాభ్యంతరం అనుకున్నాం. మరి వర్ణ విపదన దోషాన్ని తొలగించాలి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అన్ని రంగులు ఒకే బిందువు వద్ద కేంద్రీకరింపబడాలి. అంటే అన్నిటికీ నాభ్యంతరం అనేది స్థిరంగా ఉండాలి. ఎఫ్ స్థిరమైనప్పుడు d of 1/f ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. కాబట్టి ఈ విలువను d of 1/f ఈక్వల్ టు 0 అనే విలువను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 0 is equal to ఒమేగా1/f1 ప్లస్ ఒమేగా2/f2 మైనస్ x ఒమేగా1/f1, f2 మైనస్ ఇది కూడా x అండి, x ఒమేగా2/f1, f2 అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఈజ్ ఈక్వల్ టు రెండో వైపు తీసుకెళ్తే రెండు ఏమవుతాయి, ప్లస్లు అయిపోతాయి. సో మనకి ఈక్వేషన్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ టర్మ్ ఒమేగా1/f1, రెండో పదం ఒమేగా2/f2 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్ళాం కాబట్టి ఇది ఏమైపోయింది, ప్లస్ x ఒమేగా1/f1, f2. రెండో పదం చూడండి, ఇది కూడా ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే ఇది కూడా ప్లస్ అయిపోయింది, x ఒమేగా2/f1, f2. సో ఈ రెండిట్లో రైట్ సైడ్ చూద్దాం. డినామినేటర్ లో f1, f2 కామన్ గా ఉన్నాయి, ఎల్సిఎం f1, f2. ఇక్కడ x ఒమేగా1, x ఒమేగా2, x కామన్ తీసినట్లయితే ఒమేగా1 ప్లస్ ఒమేగా2 అవుతుంది. ఇది రైట్ సైడ్. మరి లెఫ్ట్ సైడ్ చూడండి, ఒమేగా1/f1 ప్లస్ ఒమేగా2/f2 ఎల్సిఎం తీసుకుందామా, f1, f2 ఎల్సిఎం. సో f1 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ f2 మిగులుతుంది. సో ఒమేగా1 ఇంటూ f2 ప్లస్ f2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే f1 మిగులుతుంది, ఒమేగా2 ఇంటూ f1. సో మీరు ఇక్కడ ఈక్వేషన్ ని గమనించినట్లయితే ఇక్కడ రెండు వైపులా చూడండి, డినామినేటర్ లో f1, f2, డినామినేటర్ లో f1, f2 అంటే ఈ రెండు ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక న్యూమరేటర్ లో మిగిలింది ఏంటి, దిస్ వన్ ఇజ్ ఈక్వల్ టు x ఇంటూ ఒమేగా1 ప్లస్ ఒమేగా2. సో దాని నుంచి మనం x ఇజ్ ఈక్వల్ టు ఒమేగా1 f2 ప్లస్ ఒమేగా2 f1 బై ఒమేగా1 ప్లస్ ఒమేగా2 అవుతుంది. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి రెండు కటకాలు వాటి యొక్క నాభ్యంతరాలు f1, f2, వాటి యొక్క విక్షేపణ సామర్థ్యాలు ఒమేగా1, ఒమేగా2 అయినప్పుడు వాటిని ఎంత దూరంలో ఉంచినట్లయితే సహాక్షంగా సేమ్ యాక్సెస్ వాటిని సహాక్షంగా కొంత దూరంలో ఉంచినట్లయితే ఆ కటక సంయోగం అవర్ణక యుగ్మకం అవ్వాలి అంటే దానికి కండిషన్ ఏంటి అంటే ఆ రెండు కటకాల మధ్య దూరం x ఎంత ఉండాలి అంటే ఈ కండిషన్ x ఇజ్ ఈక్వల్ టు ఒమేగా1 f2 ప్లస్ ఒమేగా2 f1 బై ఒమేగా1 ప్లస్ ఒమేగా2 అనేటటువంటి కండిషన్ ని ఈ షరతుని పాటించాలి. మనం తీసుకున్నటువంటి రెండు కటకాలు ఒకే పదార్థంతో తయారు చేయబడి ఉన్నప్పుడు వాటి యొక్క విక్షేపణ సామర్థ్యాలు సమానం అవుతాయి. అప్పుడు x ఎంత అవుతుందో చూడండి, ఒమేగా f2 ప్లస్ ఒమేగా f1 బై ఒమేగా1 ప్లస్ ఒమేగా2.
కింద ఒమేగా ప్లస్ ఒమేగా 2 ఒమేగా అవుతుంది. ఈ ఒమేగా ఒమేగా క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు f1 ప్లస్ f2/2 అవుతుంది. అంటే ఒకే పదార్థంతో చేయబడినటువంటి రెండు కటకాలు తీసుకున్నప్పుడు వాటి మధ్య దూరం ఎంత ఉండాలి అంటే సరాసరి నాభ్యంతరానికి సమానం అవ్వాలి. వాటి మధ్య దూరం ఆ రెండు కటకాల నాభ్యంతరానికి సమానం అవ్వాలి. ఇది రెండవ కండిషన్. ఈ విధంగా మనం ఈ క్లాస్లో మనం ఈ టాపిక్స్ అవర్ణత గురించి, అవర్ణక యుగ్మకం గురించి, ఒకదానితో ఒకటి తాగుతూ ఉంచిన కటకాలు అవర్ణక యుగ్మకం అవటానికి షరతు గురించి, ఒకదానికొకటి దూరంగా ఉంచిన కటకాలు అవర్ణక యుగ్మకం అవటానికి కండిషన్ ని మనం డిరైవ్ చేసాం. థ్యాంక్ యూ.